ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయమున పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. దేవుడు రాత్రంతా మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడి భద్రపరిచి మంచి నిద్రచ్చి అదే కాలంలో దేవుని వెతికే భాగ్యము మనందరికి ఇచ్చాడు. కాబట్టి ఈ సమయాన్ని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. మరి మీరు కూడా బైబిల్ తీయండి, మరి వాక్యాన్ని నాతో కూడా కలిసి ధ్యానం చేసుకుందాము. దేవుడు మన మధ్యలో ఉండేటట్టుగా మనతో మాట్లాడి మనం బలపరిచి ఈ దినమంతటి కూడా దేవుని సన్నిధించేటట్టుగా మరి ఒక మాట వాక్యం చదువుకుంటాము. మరి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిమిత్తము నీ సన్నిధిని ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించి అనుగ్రహించుము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో మీరు ఇక్కడ దావీదు మరి దేవుడు దావీదుతో ఉండి మరి ఎంతో దావీదు దేవునితో సన్నిహితంగా, దేవుడు కూడా దావీదుతో సన్నిహితంగా ఉండి ఇక్కడ మరి వారి దేవునితో మాట్లాడుతున్నట్లుగా మనం ఉదయకాల సమయంలో చూస్తున్నాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిమిత్తము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించి ఉన్నావు. నీ దాసుని సంతతిని నిత్యము నీ సన్నిధి ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించి ఉన్నావు. మరి దావీదు యొక్క సంతతిని, దావీదు కలిగిన అంతటిను కూడా మరి దేవుని సన్నిధిలో మరి ఉండడానికి ఆశీర్వదించి ఉన్నాడంట. ఆయన సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో. మరి లోకం ఉంది, లోకములో అనేకమైన ఉన్నాయి. అయితే వాటిలో ఉండటానికి, జీవించడానికి దావీదు ఏమాత్రం ఇష్టపడలేదు. కానీ అయితే దావీదు ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవుని చేత ఆశీర్వాదం పొందుకోవటానికి ఆయన కుటుంబము అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలని ఎంతో కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రేమటోలరా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నువ్వు నీ సంతతి అంటే నీ భార్య, పిల్లలు, నీ భర్త, పిల్లలు, మరి పిల్లలు, తల్లిదండ్రులు, వీరందరూ కూడా మరి నీకు కలిగినదంతటా కూడా ఈరోజు మరి ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నావు? ఈ లోకంలో ఉన్న వాటి మీదన ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నావు? ఒకసారి ఆలోచించుకో ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ దావీదు చూసినట్లయితే ఏమంటుండే, ఇప్పుడు నీ దాసుని సంతతి నిమిత్తము నీ సన్నిధి ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించి అనుగ్రహించున్నావు. నీ సన్నిధిలో ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించి అనుగ్రహించి ఉన్నావని చెప్పి దావీదు చూస్తున్నాం. అవును, దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని దగ్గర దావీదు మరి కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రేమల దావీదు జీవితం చూసినట్లయితే 23వ కీర్తన 6వ వచనం చూసినట్లయితే మరి నీ కృపాక్షేమములై నా ఎంట వచ్చును అంటాడు దావీదు. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను, కృపాక్షేమములై నా ఎంట వచ్చును. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండాలని మనం ఆశపడితే అప్పుడు ఆయన కృపాక్షేమములు మన ఎంట వస్తాయి, మనతో కూడా ఉంటాయి. మనకు ఎప్పుడు వెంటగా మనకు తోడుగా ఉండి మనం బలపరిచి నడిపిస్తాడని మరి ఒక సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైనోళ్ళారా, నువ్వు ఎక్కడ ఉండాలని, నీ సంతతి, నీ బిడ్డలు, నీ కుటుంబం ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నావు?
ఒకసారి ఆలోచించుకోండి. అలాగ ఉంటే కింద భాగంలో కూడా చెప్తున్నాడు చూడండి, ద్వితీయోపదేశకాండము మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోనే మనం చూసినట్లయితే, అలాగే ఎక్కడ ఉండాలని మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 27వ వచనం కింద భాగంలో మనం చూసినట్లయితే, యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికీ ఆశీర్వదించబడును. యెహోవా నువ్వు ఆశీర్వదించినట్లయితే అది ఎన్నటికీ ఆశీర్వదించబడును అని చెప్పి మనం చూస్తున్నాం. అవును, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము ఎన్నటికి పోదంట, ఎప్పుడూ పోదంట. అవును, దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారి నువ్వు ఆశీర్వదించబడితే, నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, బిడ్డలు ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదం నిన్ను విడిచి ఎక్కడికి పోదంట. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండాలని ఈ ఉదయకాల సమయంలో మనం కోరుకొని మన జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకొని దేవుని సన్నిధిలో మనము జీవించాలని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కీర్తనలో 27వ కీర్తనలో కూడా 4వ వచనం చూసినట్లయితే, యెహోవా కొరమడితేనే దాన్ని వెతుకుతున్నదాను, ఆయన ప్రసన్న చూసుటకు నా జీవితకాలం అంతా దేవుని మందిరంలో నివసింపగోరాలని మరి దావీదు ఆశపడుతున్నాడు. అవును, ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడంటే దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. అవును, ఈరోజు మనందరం కూడా దేవుని సన్నిధి ఉంటే దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని క్షమ మనకు ఎప్పుడు ఉంటుందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకొని దేవుని ఎన్నటి కూడా విడిచిపోకుండా దేవుని సన్నిధి మనం ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగా నేను కూడా దేవుని సన్నిధి ఉదయకాలంలో మరి కోరుకున్నప్పుడు, దేవుని సన్నిధి ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, నిత్యం ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా అది ఆశీర్వదిస్తబడితే ఎన్నటికీ పోదంట, ఎప్పుడు ఆ ఆశీర్వాదము అలాగే ఉంటుందని చెప్పి మరి ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమంటులారా, వాక్యం వింటున్న ప్రేమంటు వాళ్ళారా, ఒకసారి ఆలోచించుకోండి. ఈ ఉదయకాలంలో మరి నీ దేవుని నువ్వు నీ బిడ్డలు, నీ సంతతి అంతా కూడా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే ఎంతో ఆనందంగా ఉంటావు, ఎంతో సంతోషంగా సమాధానంగా ఉంటావు. ఒక్కసారి నిన్ను పరీక్షించుకొని ఉదయకాలంలో దేవుని సన్నిధి ఉంటాయని కోరుకుందాం. మోకరించండి, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభు, నీకు స్తోత్రములనైనా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ఉండాలని మమ్మల్ని ఆశపడుతున్నావు. అవునైనా దావీదు కూడా నీ సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నాడు. అవునైనా నిత్యము నీ సంతతిని నేను నీ సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నాను. నువ్వు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎన్నటికి పోదని చూస్తున్నాం. అవునైనా ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నీ ప్రియులందరినీ కూడా ఆశీర్వదించండి, ఆత్మానుసారంగా నడిపించి మా ఆయన తెచ్చుకుంటారని నాకు కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.